రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన లోక్సభ స్థానాలు రాకపోవడంతో కురియన్ పోస్టుమార్టం కొనసాగుతుంది. గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు డీసీసీ ప్రెసిడెంట్లతో 1-to-1 నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇవాల్టితో ముగియనుంది కురియన్ కమిటీ పర్యటన. రిపోర్ట్ను త్వరలో అధిష్టానానికి అందించనుంది. రైట్గా కురియన్ కమిటీ 1-to-1 పై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రెండో రోజు సమీక్ష ఎలా ఉంది? ఎప్పటి వరకు కొనసాగనుంది? థ్యాంక్ యూ అనిల్. గాంధీ భవన్లో ఏఐసీసీ వేసిన నిజ నిర్ధారణ కమిటీ అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నిన్న వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక రెండో రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతల నుంచి 1-to-1 సమాచారం తీసుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటమి పాలైంది, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది 1-to-1 అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా కంటోన్మెంట్ సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కావచ్చు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ ముందుకు వచ్చి వారి అభిప్రాయాలను వెల్లడించారు. కోదాడకు సంబంధించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కావచ్చు, అదేవిధంగా వేములవాడ నుంచి సంబంధించిన అక్కడ ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాసు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. అదేవిధంగా షబ్బీర్ అలీ కూడా కొద్దిసేపటి క్రితమైన వచ్చి ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. సో రెండో రోజు ఇంకా నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి. అయితే ప్రజెంట్ మనతో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్, అంటే ఇవాటితో ముగిపోతుందా, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందా? నిన్న పీజే కురియన్ గారు కాంటెస్టెడ్ పార్లమెంటరీ క్యాండిడేట్స్ ఓడిన వారు గెలిచిన వారితో మాట్లాడినారు. వాళ్ళకు జరిగిన ఇబ్బందులు, ఎందుకు అక్కడ ఓటమి చెందాల్సి వచ్చింది, ఏ కారణాల వల్ల ఓటమి చెందారని తెలుసుకున్నారు. చాలామందిని వచ్చినటువంటి సూచన, వారి కంప్లైంట్ ఏంటంటే, మేము ఊహించలేదు, ఉన్న ఫలంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైపోద్దని, కింది క్యాడర్కి పై నాయకత్వం సందేశాలు ఇస్తుందని, తీరా ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా వారి ఓట్లు బీజేపీకి వేయడం వల్ల ఇక్కడ బీజేపీ పార్టీ 8 సీట్లు గెలుచుకునే అవకాశం వచ్చింది. వాస్తవంగా చూసుకుంటే 2 నుంచి 3 సీట్లు గెలుచుకున్నటువంటి సత్తాగలంటే బీజేపీ ఇలా 8 సీట్లు గెలుచుకుంది అంటే బీఆర్ఎస్ యొక్క ఓటు శాతం అంతా కూడా బీజేపీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 76 లక్షల పైచిలకు పోలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చితికల పడిపోయి 30 లక్షల లోపుకి పడిపోయింది. ఆనాడు 20 లక్షల ఓటు పోలు చేసిన బీజేపీ ఇలా టీఆర్ఎస్కి సరిసమానంగా 76 లక్షల ఓటు పోలు చేసిందంటే టీఆర్ఎస్ ఓటు శాతం ఓటంతా కూడా బీజేపీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. లోపాయికారిగా కేసీఆర్, మోడీ, అమిత్ షాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా వీరు బీజేపీకి సహకారం చేయడం వల్ల, బీజేపీ క్యాడర్ వారికి సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ సీట్లు ఎక్కువ చెల్లుతున్నటువంటి సందర్భం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల దగ్గరకు వచ్చిపోయింది. ఈ ఫ్యాక్టర్స్ వల్ల పోయిందన్నమాట చాలామంది కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది. కొన్ని నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, పూర్తి స్థాయిలో సహకరించలేదని కొంతమంది ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా ఆలస్యం కావడం వల్ల పూర్తి స్థాయిలో మేము గ్రౌండ్లోకి వెళ్ళలేనట్లు వాళ్ళు కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ అంశాలతో పాటు ఇంకేమన్నా అంశాలు? చాలా ఫ్యాక్టర్స్ని వారు అడిగి తెలుసుకోవడం జరిగింది. లోపల అభ్యర్థులు వెళ్ళి ఏం చెప్తా ఉన్నారు, వారు ఏం సలహాలు ఇచ్చినారు, సూచనలు ఇచ్చినారు, ఏమైనా ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినారు అన్నది మనకు తెలియదు. కమిటీ సభ్యులు వారంతా కూడా వీరి దగ్గర నుంచి కేంద్రీకరించిన సమాచారం అంతా పెట్టుకొని తుది నివేదికను ఇస్తారు. అంటే ఇవాటితో ముగుస్తుందా? రేపు ఏమన్నా ఇంకా నిజ నిర్ధారణ కమిటీ హైదరాబాద్లో ఉండి అభిప్రాయ సేకరణ చేసే అవకాశం? నాకు తెలిసినంత వరకు ఇవాళ రాత్రితో ముగిస్తారు. థ్యాంక్ యూ. అంటే కురియన్ అందుబాటులో లేరు కదా, వీళ్ళ కంప్లీట్ కురియన్ గారి ఇంట్లో ఒక బంధువు చనిపోవడం వల్ల ఇవాళ ఉండాల్సిన కురియన్ కేరళకి ఊటావుట్ని వెళ్ళిపోవడం జరిగింది. మిగతా సభ్యులు ఇద్దరు కూడా అందరినీ కలుస్తూ ఉన్నారు, వారి యొక్క సమాచారం తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎంపీలు కావచ్చు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారు. పీసీసీ స్థాయిలో అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్య నాయకుల సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంటుందా నిజ నిర్ధారణ? డెఫినెట్గా చాలామంది అందుబాటులో లేని వాళ్ళకి వారు లిఖితపూర్వకంగా వారి యొక్క చెప్పాల్సిన సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి ఇస్తూ ఉన్నారు.
మంత్రులు చాలామంది ప్రీ ఆక్యుపైడ్ ఉండడం వల్ల కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయినారు. వారంతా కూడా క్రోడీకృత సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రాత్రి వారిని ఇంటికి పిలుచుకొని డిన్నర్ పిలుచుకొని మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన సమాచారం కూడా వారు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇది అనిల్, మొత్తానికైతే గాంధీ భవన్లో 2 రోజుల పాటు కొనసాగుతుంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైన రివ్యూ. నిన్న ఎంపీలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతల అభిప్రాయాలను కూడా నిజ నిర్ధారణ కమిటీ తీసుకుంది. ఇక నిన్న రాత్రి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ నిజ నిర్ధారణ కమిటీకి తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇన్ఛార్జీలుగా కూడా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా అందజేసినట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన నేతలు ఇవాళ ఏ రాత్రి వరకైనా కూడా మిగిలిన నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా డిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇవాళ సాయంత్రం వరకు అవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికైతే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి ప్రధాన కారణము బీఆర్ఎస్, బీజేపీ 2 అంతర్గతంగా ఒప్పందంలో భాగంగానే ఎన్నికలకు వెళ్ళాయి అనేది కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, మొత్తం ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే డబుల్ డిజిట్స్ రావాల్సి ఉంది, కానీ డబుల్ డిజిట్స్ కాంగ్రెస్ పార్టీకి రాకపోవడం వల్ల వీళ్ళు కూడా పిసిసి స్థాయిలో పోస్ట్ మార్టం చేశారు. ఎక్కడెక్కడ అనుకున్న సీట్లు రాకపోవడం కారణం ఏంటిది, అక్కడ జరిగిన అసలు ఏం జరిగింది అనేది కూడా పిసిసి స్థాయిలో కూడా ఒక అన్వేషణ చేశారు. అందులోనే బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి తన ఓట్లను మళ్లించింది. అందుకనే తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు దక్కాయనేది పిసిసి నిర్ధారించింది. అదే అంశాన్ని కూడా ఏఐసిసి వేసిన నిజ నిర్ధారణ కమిటీ కూడా వివరించినట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే 2 రోజుల పర్యటన పూర్తయింది. బహుశా ఇవాళ సాయంత్రం వరకు ఈ రిపోర్టు సేకరణ పూర్తయిపోతే రేపు ఢిల్లీకి నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళే అవకాశం ఉంటే రేపు మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఉండే అవకాశం అయితే కనబడుతుందని. నల్గొండ డీసీసీ గారి హాజరు కావడం జరిగింది. దానికి వాళ్ళు అంటే ఇద్దరు మన ఇన్ఛార్జ్ వచ్చిన వాళ్ళంతా అడిగినారు. మన నల్గొండ పార్లమెంట్లో ఎంత లీడ్ వచ్చిందంటే 5,60,000 వచ్చిందని చెప్పినాను. అదేవిధంగా పార్లమెంట్లో ఎన్ని కాన్స్టిట్యూట్ అన్ని కూడా చెప్పినా వాళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పద్మావతి మేడం, తర్వాత వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఆ తర్వాత మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచిగా పనిచేసినారు. గట్టిగా పనిచేసి మాకు 5,70,000 లీడు ఈ భారతదేశంలోనే పెద్ద లీడు.